అందరి పిల్లల్లా అతను ఆడుకోవాలనుకుంటాడు కానీ ఆడలేడు. చదువుకోవాలనుకుంటాడు కానీ చదవలేడు. ఊరందరూ చిన్న అని పిలుచుకున్న ఆకారం మాత్రం భారీ కాయం. నిరుపేద కుటుంబంలో పుట్టడమే అతనికి శాపం. భరించలేని ఆకలిని తీర్చలేని తల్లిని చూస్తే జాలి పడుతుంది ఆ గ్రామం. వారికి బాసటగా ఉన్న ఆ బాలుని ఆకలి బాధ మాత్రం తీర్చలేకపోతోంది. వారికి చేతనైన సాయం చేయలేకపోతోంది. ఇది అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని మాముడూరు గ్రామం. ఆ ఊరి పేరు చెప్తే ఎవరికీ తెలీదు. అదే బాలభీముని ఊరంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న బాలభీముని అసలు పేరు మహేష్ భూపతి. ఊరంతా చిన్న అంటారు. వయస్సు 16 సంవత్సరాలు, బరువు 150 కేజీలు. నడవడం కూడా భారమే, మాట పెగలదు. ఆకలి ఎక్కువ. పూటకు 10 మంది తినే తిండి తింటాడు. అతన్ని భరించే స్థాయి కాదు ఆ తల్లిది. రోజు కూలి పనులు చేసుకొని వచ్చేదాంతోనే ఇల్లును సర్దుకోవాలి. కానీ తల్లి మనసు బిడ్డకు పెట్టకుండా తినలేదు. ఆకలి ఆకలి అని చిన్న అరుస్తుంటే తట్టుకోలేకపోతోంది. ఉన్నదంతా ఊడ్చి వండి పెడుతుంది. అయినా చిన్న ఆకలి తీరదు. లావ్ అయిపోయినా చాలా కష్టంగా ఉన్నది. నేనైతే పని పోయి తెచ్చి సాకాల సార్. మాకైతే ఎవరు లేరు, వాళ్ళని చనిపోయినాడు. మేము దాన్నే కష్టపడాలా. డాక్టర్లా నీరు తీయాలన్నారు సార్. నాకైతే కాదన్నారు. 15 లక్షలు అడిగినారు. మేము పని పోయి తెచ్చుకునే వాళ్ళం. నా వల్ల అయితే చూపిలేంత డబ్బు పెట్టని ఇంకా వదిలేసిన సార్. ఇంక ఎప్పుడు తింటాను అంటాడు. ఇంటికాడ కూర్చున్నా అంటే 1-2 గంటలు పైకి లేడు సార్. అన్నం ఎక్కువ తింటాడు. అసలే కరువు జిల్లా, దానికి తోడు పేదరికం. చిన్నప్పుడే చిన్న తండ్రి చనిపోయాడు. అప్పట్నుంచి అమ్మే అన్నీను. ఉన్న ఎకరం పొలం కరువు కాటకాలతో బీడుగా మారింది. దీంతో కన్నబిడ్డ కడుపు నింపడానికి ఆ తల్లి పడే కష్టం అంతా ఇంత కాదు. కూలి పనులకెళ్తే వచ్చిన డబ్బంతా చిన్న తిండికే సరిపోదు. చికెన్ కావాలంటాడు, మటన్ తినాలని ఉందంటాడు. గుడ్డుకు మొహం వాచిపోతాడు. అవేవి తెచ్చివ్వలేక, కొడుకు ఆకలి తీర్చలేక ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం. అమ్మ కూలి పనులకెళ్తే ఊరి వాళ్లే అతని ఆకలి తీరుస్తుంటారు. ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆమెకి పల్లెల్లో వచ్చేసి 50 రూపాయలు కూలిస్తారు. పంటలు లేవు, వర్షాలు ఏం లేదు. 50 రూపాయలు కూలితే ఆ పిల్లనికి ఏమైనా పెట్టాలన్నా కానీ కష్టమవుతుంది. ఇంకా ఆ పిల్లనికి ఆకలి అయిందంటే పక్క ఇంటికాడికి పోతాడు, ఎవరితో పెట్టించుకుంటాడు. పుట్టినప్పుడు 1.5 కిలో బరువున్న చిన్న 2 ఏళ్ల వయసు నుంచి విపరీతంగా బరువు పెరుగుతూనే ఉన్నాడు. అతన్ని చూస్తే తోటి పిల్లలకు జాలి. తమలాగా ఆడుకుంటూ చదువుకోవాల్సిన వాడు ఇలా ఉండడం ఏంటా అని ఆశ్చర్యపోతుంటారు. వారితో సరదాగా ఉండే చిన్న అంటే వాళ్ళకెంతో ఇష్టం. అతని పరిస్థితికి ఆ లేత హృదయాలు కూడా తలడిల్లిపోతున్నాయి. ఆయన మళ్ళాగా ఉంటే బాగా ఆడుకుంటారు. ఆయనకు అంతలా ఉంటే ఏమీ పనులు చేయలేరు. మాతోడు ఆడుకున్న పిల్ల అన్నని చాలా బరువు, చాలా లావు అయిపోయాడు. అమ్మ పెట్టే తిండి, ఊళ్ళో వాళ్ళు పెట్టే అన్నం సరిపోక చిన్న అల్లల్లాడిపోయేవాడు. ఆ ఊళ్ళో ఉన్న పాఠశాల యాజమాన్యం కూడా అతనిపై జాలిపడి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కూడా చిన్నకు అందిస్తోంది. అతని పరిస్థితికి టీచర్లు కూడా జాలిపడుతుంటారు. ప్రభుత్వమే అతనికి ఏదైనా దారి చూపించాలని వేడుకుంటున్నారు. అబ్బాయి గత 10 సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉన్నాడు బరువు. ఇప్పుడు 150 కేజీల వరకు బరువు పెరిగాడు. ఆ అబ్బాయి సమస్య ఏమంటే ఆహారం సమస్య అవుతుంది. అతనికి రోజు 10 సార్లు రోజు భోజనం చేస్తాడు. వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళ అమ్మ ఒకటే కూలీనాలు చేసి ఆ అబ్బాయిని పోషించాల. ఈ పిల్లవాడు అలవాట్లు చూసే 10 మంది తినే ఆహారం తింటున్నాడు. పాఠశాల గట్టు భారంగా ఉన్నాడు. కానీ అతన్ని మనం ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వం ఏమైనా ఇటువంటి పిల్లవాళ్ళకి ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం కానీ TV9 సహకారంతో పిల్లవాడి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకొని ఎవరైనా చూపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అబ్బాయి ఆహార విషయంలో వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో 2 కొడుకులు. ఆమెకు కూడా కూలీగా పనిచేస్తుంటుంది. ఆమె ఆ అబ్బాయికి
చూసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. డ్రెస్ విషయంలో కానీ, ఆహారం విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. చిన్నాకు అప్పుడప్పుడు అందరూ పిల్లల్లాగా ఆడుకోవాలనిపిస్తుంది. పిల్లలందరితో కలిసి తాడాట ఆడతాడు. ఆ ఆటలు తనదే విజయం, ఒకంత సంతోషం. కబడ్డీ కూడా ఆడాలనుకుంటాడు. ప్రయత్నం చేస్తాడు కానీ ఆడలేడు. అమ్మలాగా పొలం వెళ్ళాలనుకుంటాడు కానీ నడవలేడు. అందుకే ఎవరైనా బండి మీద పొలం వెళ్తుంటే తను బండెక్కుతాడు. కళ్ళాలు చేతబట్టి చల్ చల్ అంటాడు. చిన్న పరిస్థితికి ఊరంతా జాలి పడుతోంది. అతనికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేయాలని మామూడూరు గ్రామ సర్పంచ్ కోరుతున్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా అతనికి ప్రత్యేక రేషన్ వసతి కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఎంతో మందిని ఆదుకుంటూ ఉంటుంది గవర్నమెంట్. ఇలాంటి పిల్లల్ని దత్తత తీసుకొని ఇలాంటి వాళ్ళకి హాస్పిటల్లో చూపించి నయం చేయించే బాధ్యత తీసుకోవాలని నేను గ్రామ సర్పంచ్గా నేను తెలుపుకుంటున్నాను TV9 గారికి. జైళ్ళల్లో ఉన్న మర్డర్లు చేసి జైళ్ళల్లో ఉన్న వాళ్ళకి చికెన్ మటన్ పెట్టి మేపుతా ఉన్నారు. అలాంటిది ఇలాంటి పిల్లల వాళ్ళకి చేయాలని నేను చిన్నది తీవ్ర అనారోగ్య సమస్య. తన శరీరం బరువే అతనికి శాపంగా మారింది. ఆకలి సమస్య అతన్ని వేధిస్తోంది. సరైన తిండి పెట్టడానికి కన్నతల్లికి శక్తి లేదు. ప్రభుత్వమే అతన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్న అలియాస్ బాలభీముడు ఇప్పుడు అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిన్న వయసులోనే అత్యధికంగా బరువు ఉండడమే కాకుండా 10 మంది తినే తిండిని ఒక్క పూటలో లాగిచ్చేస్తున్నాం. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులను కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. అయితే తండ్రి లేని ఈ బాలభీమునికి తల్లి కూలీ నాలి పనిచేసి కష్టపడి ఇతని కోసం రాత్రింబగళ్ళు శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కన్నీటి కష్టాల్లో ఉన్న ఈ కుటుంబాన్ని, ఈ బాలభీముని ఆదుకునే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుంటుందని కుటుంబం, మరోవైపు గ్రామస్తులంతా కూడా కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ వివిజతో లక్ష్మీకాంత్, TV9 మామడూరు.